సింధు రా, ఎక్కువసేపు రా నుంచో అమ్మా. రా, పద, రా. రా. ఎంత మంచి అన్నయ్య శుభవార్త చెప్పావమ్మా. తాతయ్యవి కాబోతున్నావు పద. జాగ్రత్త వదినా. కంగ్రాట్స్. నా బిడ్డ ఒక బిడ్డకి తల్లి కాబోతోందంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు అర్ధాంతరంగా పెళ్లి చేసేస్తే అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నావో అని నాలో నేనే ఎన్నోసార్లు కుమిలిపోయాను. నువ్వు మాతో ఎవరితో మాట్లాడకపోతే మా మీద ఎంత కోపంగా ఉన్నావో అని చాలా బాధపడ్డాను. ఈరోజు నా బాధంతా పోయింది. నువ్వు తల్లివి కాబోతున్నావు. అంటే నువ్వక్కడ ఆనందంగానే ఉంటున్నావు. నాకది చాలమ్మా, చాలు. ఏంటిలా జరిగింది? ఇంకో 4 months ఆగితే ఆ గోపాల్తో డివోర్స్ అయిపోయేవి. అక్క హ్యాపీగా ఆస్ట్రేలియా వెళ్ళిపోయేది. బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చి ఇంత షాక్ ఇచ్చావేంటక్క? ఇదంతా అబద్ధం అని చెప్పక్క. నీకు పెళ్లి నిశ్చయించినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అంటున్న మాటలు విని నేనేమైనా తప్పు చేస్తున్నానా అని నన్ను నేనే చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. అప్పుడు నా మనసు నాకు చెప్పిన మాట నేనే తప్పు చేయట్లేదని. నా నిర్ణయం సరైనదే అని నువ్వు మళ్ళీ నిరూపించావమ్మా. చూశారా, ఆ పల్లెటూళ్ళలో మన సింధుజాక్షి కొన్ని రోజులు కూడా ఉండదని మీరందరూ అన్నారు. ఇప్పుడేమంటారు? అమ్మా సింధుజాక్షి, నువ్విలాగే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. మన సింధుజాక్షి ఇంత తీయని కబురు చెప్తే అందరూ అలా నిల్చొని చూస్తున్నారేంటి? నోరు తీపి చేయండి. నేను వెళ్ళి తీసుకొస్తాను తాతయ్య. అంతా బాగానే ఉంది, కానీ ఇంత మంచి వార్త చెప్పడానికి వచ్చినప్పుడు అల్లుడు గారు ఎందుకు రాలేదు? కనీసం బట్టల బ్యాగ్ కూడా లేకుండా ఇలా కట్టుబట్టలతో ఎందుకు పంపాడు? అమ్మాయిని పుట్టింటికి ఇలా పంపిస్తే మనం ఏమనుకుంటామో అన్న ఆలోచన లేకుండా ఇలా పంపించడం ఏం బాగోలేదు. సింధు, నీ మొగుడిని ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నిన్నిలా చూస్తే అలా అడగాలనిపించింది, అడిగేశాను. లాయర్ సైలెంట్ గానే ఉన్నాడు, కానీ లాయర్ పెళ్ళం మాత్రం క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. వదినా, మీరు మరీ అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సింధుజాక్షితో పాటు గోపి కూడా వస్తానన్నాడు. కానీ గోపి మన సింధుజాక్షిని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటికీ పొలానికి మందు కొడుతూ మధ్యలోనే వచ్చేశాడంట. ఇంక తను కూడా మాతో పాటు వచ్చేస్తే పొలం పనులు ఎక్కడొక్కడ ఆగిపోతాయి కదా. అందుకని సింధుజాక్షి పొలం పనులన్నీ పూర్తి చేసుకొని రమ్మని చెప్పింది.
2-3 రోజుల్లో వచ్చేస్తాడు. ఇక బట్టల సంగతి అంటారా? సింధుజాక్షికి ఉన్న బట్టల్లో అత్తింటికి తీసుకెళ్ళింది 1% కూడా లేదు. తన బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అందుకే మళ్ళీ కొత్తగా మోసుకొని రావడం ఎందుకని నేనే వద్దని చెప్పాను. ఓ సుకన్య గురించి తెలిసిందే కదా ప్రియంవద, తన మాటలేం పట్టించుకోవద్దు. మంచి చెడ్డ అడిగి తెలుసుకోవడంలో తప్పే ఉందండి. అడగాలనిపించింది, అడిగేశాను. హ్మ్, అమ్మా సింధుజాక్షి, నిన్నిలా చూడగానే నా మనసులో కూడా చాలా ప్రశ్నలు మెదిలాయి. కానీ ఇప్పుడు విషయం అర్థమైంది. నువ్వెప్పుడు తిన్నావో ఏంటో. వెళ్ళి స్నానం చేసి కిందికి రా అమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. నువ్వు మాతో కలిసి భోంచేసి చాలా రోజులైంది. అలాగే తాతయ్య. జాగ్రత్త వదినా. జాగ్రత్తమ్మా. అమ్మా హైమవతి, ఆ, సింధుజాక్షికి ఇష్టమైన వంటలు ఈ సమయంలో సింధుజాక్షి తినాల్సిన వంటలు సిద్ధం చేయండి. అలాగే మావయ్య. ఇవిగో స్వీట్స్. వదినా, ఈ టైంలో మీరు మెట్లు ఎక్కడం మంచిది కాదు. కింద రూమ్లోనే ఫ్రెష్ అప్ అవ్వండి. అమ్మా శ్రీలక్ష్మి, మీ ఇంటికి రావలసిన వారసుణ్ణి మా సింధుజాక్షి ఇవ్వడానికి సిద్ధమైంది. మరి మా ఇంటికి రావలసిన వారసుణ్ణి మీరెప్పుడిస్తారు? మీరు కూడా తొందరగా వారసుణ్ణి ఇచ్చేస్తే మాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. సరే సరే, రా సింధు, వెళ్ళి ఫ్రెష్ అవుదు గాని. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి వదినికి ఏం కావాలో చూడమ్మా. అలాగే పెద్దయ్య. రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్ను చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. సింధు మీ ఇంటికి రావట్లేదు. నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తున్నాను.